భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ధర్మర్ పవర్ ప్లాంట్ అలాగే ఐటీసీ పవర్ బోర్డులో పేపర్ బోర్డులో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఉద్యోగుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. సుమారుగా 8 కోట్ల మేర వసూలు జరిగినట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సదరు వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి కావడంతో పాటు ఎమ్మెల్యే సీసీగా పనిచేస్తూ ఉండటంతో బాధితులు భయాందోళనలో ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే ఈ విషయం బయటికి రావడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు సమాచారం.